మన జీవితాల్లోకి ఒంటరితనం ఎప్పుడూ ఒక పెద్ద తుఫానులా రాదు. కొన్నిసార్లు అది మన రోజువారీ అలవాట్ల మధ్యలో చాలా నిశ్శబ్దంగా వచ్చి స్థిరపడుతుంది. ఉదయం లేవడం, పనులు చేసుకోవడం, రాత్రి పడుకోవడం. ఈ చక్రంలో మనం గమనించే లోపే అది మనలో ఒక భాగమైపోతుంది. ఈరోజు మనం 2013లో వచ్చిన ది లంచ్ బాక్స్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది కేవలం సినిమా కథ గురించి కాదు. అది మనకు కలిగించే అనుభూతి గురించి, మనలో అది రేకెత్తించే ఆలోచనల గురించి ఒక లోతైన పరిశీలన. అవును. ఈ పరిశీలన కోసం మనం బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే బిఎఫ్ఐ విశ్లేషణలు, మ్మ్. అలాగే రోజర్ ఎబర్ట్ ఆర్కైవ్స్లోని సమీక్షలు, ఇంకా దర్శకుడు రితేష్ బాత్రా ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా ఆధారం చేసుకుంటున్నాం. కేవలం సినిమా టెక్నిక్స్ గురించే కాదన్నమాట. అస్సలు కాదు. ఆధునిక ముంబై లాంటి మహానగరంలో ఒంటరితనం, మనల్ని కట్టిపడేసే అలవాట్లు, ఈ సాంస్కృతిక అంశాలను కూడా ఈ విశ్లేషణల వెలుగులో చూద్దాం. ముఖ్యంగా మనం ఈ సినిమా కథను చెప్పబోట్లేదు, అది ముందే స్పష్టం చేద్దాం. అవును, చూద్దామా? తప్పకుండా. సినిమాలో మనకు కనిపించే ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకోవాలని చురుగ్గా ప్రయత్నించడం లేదు. లేదు, వాళ్ళు తమ ప్రపంచంలో స్థిరపడిపోయారు. అవును, కేవలం తమ రోజువారీ పనుల్లో మునిగిపోయి ఉంటారు. వారిలో ఒకరు ఇలాహ్ అనే గృహిణి. ఆమె ప్రతిరోజూ ఎంతో శ్రద్ధగా, ప్రేమగా వంట చేస్తుంది. తన భర్త కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేస్తుంది. ఆ వంట చేసే ప్రక్రియలో, ఆ మసాలాలు దంచడంలో, ప్రతీదీ రుచి చూడటంలో. ఆ అక్కడే ఆమె ఉనికిని ఎవరైనా గుర్తిస్తారనే ఒక నిశ్శబ్దమైన ఆశ, ఒక ఎదురుచూపు మనకు కనిపిస్తుంది. మీరు చెప్పిన ఆ నిశ్శబ్దమైన ఆశ అన్న పదం చాలా ముఖ్యమైనది. విశ్లేషకులు దీన్నే డొమెస్టిక్ ఇన్విజిబిలిటీ అంటారు. అంటే గృహ జీవితంలో అదృశ్యంగా ఉండటం. అంటే రోజూ చేసే పనుల్లో ఆమె శ్రమ కనిపించకపోవటం. ఖచ్చితంగా. ఆమె శ్రమ, ఆమె ఉనికి, ఆమె చూపే శ్రద్ధ అన్నీ తాంగంగా తీసుకుంటారు. ఆమె ఒక మనిషిగా కాకుండా ఒక వ్యవస్థలో భాగంగా మారిపోతోంది. ఆ లంచ్ బాక్స్ ఆమె ఉనికికి ఒక ప్రతీక అన్నమాట. కాని దానికి సరైన గుర్తింపు లభించదు. ఇక రెండో వ్యక్తి సాజన్ ఫెర్నాండెస్. హ్మ్, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న ఒక వితంతువు. హ్మ్, అతని జీవితం పూర్తిగా అలవాట్లతో, లెక్కలతో ఊహించదగిన విధంగా సాగుతుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం. అవును, రోజు అదే ట్రైను, అదే ఆఫీసు, అదే డెస్కు. సాయంత్రం ఇంటికొచ్చి వరాండాలో కూర్చుని సిగరెట్ తాగుతూ ఎదిరింటి వాళ్లను గమనిస్తుంటాడు. హ్మ్, అతని ప్రపంచం చాలా చిన్నది. చాలా నియంత్రణలో ఉంటుంది. అవును, అతని దినచర్యే అతనికొక రక్షణ కవచం లాంటిది. ఇది ఒక రకంగా వృద్ధాప్యంలో పురుషుల భావోద్వేగ నిగ్రహం అనే అంశాన్ని టచ్ చేస్తోంది. అంటే తన ఫీలింగ్స్ని బయట పెట్టకపోవడం. అంతే. తన భార్య చనిపోయిన తర్వాత కలిగిన దుఃఖం నుండి, గందరగోళం నుండి తనను తాను కాపాడుకోవడానికి అతను ఈ కవచాన్ని నిర్మించుకున్నాడు. ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోవాలి. ఎందుకంటే ఊహించనిదేదైనా జరిగితే బహుశా దాన్ని ఎదుర్కొనే శక్తి తనకు లేదని అతను భయపడతాడేమో. కాబట్టి ఇక్కడిద్దరూ ఒంటరే. ఒకరు జనాల మధ్యలో ఒంటరి అయితే, మరొకరు తను స్వయంగా నిర్మించుకున్న గోడల మధ్య ఉంటరి. వాళ్ల జీవితాల్లో పెద్ద నాటకీయమైన సంఘటనలేవి జరగవు. ప్రతిరోజులాగే మొదలవుతుంది. కాని ఒకరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై డబ్బావాలా వ్యవస్థలో ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అవును, దాదాపు తప్పులే చేయదని పేరున్న వ్యవస్థ అది. అంటారు కదా, 6 మిలియన్లలో ఒకసారి జరిగే పొరపాటని. అలాంటిదొకటి జరుగుతుంది. ఇలా పంపిన లంచ్ బాక్స్ ఆమె భర్తకు బదులుగా ఫెర్నాండెస్ డెస్కుకు చేరుకుంటుంది. ఒక చిన్న పొరపాటు. కాని కొన్నిసార్లు చిన్న పొరపాట్లే పెద్ద కథలకు దారితీస్తాయి. నిజమే. ఈ చిన్న పొరపాటును మనం పెద్ద చిత్రంతో కలిపి చూస్తే ఇది కేవలం కథను ముందుకు నడిపే ఒక ప్లాట్ డివైస్ కాదు. కానే కాదు. ఇది వాళ్ల జీవితాల్లోని స్తబ్దతను బద్దలు కొట్టే ఒక ఉత్ప్రేరకం. రోజర్ ఎబర్ట్ తన సమీక్షలో చెప్పినట్లు ఈ సినిమా ఒక సంప్రదాయ ప్రేమ కథ కాదు. ఆ, ఇది శ్రద్ధ గురించిన కథ. అంటే అటెన్షన్. అటెన్షన్. ఓ, అది చాలా లోతైన పాయింట్. అవును. ఆధునిక జీవితంలో మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనల్ని నిజంగా చూసేవాళ్లు, మన మాట వినేవాళ్లు ఎంతమంది ఉంటారు. ఆ లంచ్ బాక్స్ ఖాళీగా తిరిగి రావడమనేది ఇలాకు కేవలం భోజనం అయిపోయిందని చెప్పడం లేదు. నువ్వున్నావు, నీ శ్రమను నేను గుర్తించాను అని చెప్పే ఒక నిశ్శబ్ద సందేశం. అదే. ఆ గుర్తింపే ఈ కథకో ఆత్మ. ఆ గుర్తింపుతోనే వాళ్ల మధ్య సంభాషణ మొదలవుతుంది. అది ఉత్తరాల రూపంలో. ఆ లంచ్ బాక్స్లోనే చిన్న చిన్న చీటీలు. ఈ ఐడియానే చాలా అందంగా ఉంది కదా. అంటే ఆ ఎదురుచూపులోనే అసలైన బంధం దాగి ఉందనిపిస్తోంది. అవును. ఈ రోజుల్లో మనకా ఓపికెక్కడుంది? మెసేజ్ పంపి బ్లూటిక్స్ కోసం చూస్తాం. కానీ ఆ ఉత్తరం చేరేదాకా ఆ ఎదురుచూపు.
వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఎలా స్పందిస్తారో అనే ఊహే వాళ్ళ ఒంటరి జీవితాల్లోకే ఒక కొత్త రంగును తెచ్చింది. ఖచ్చితంగా. ఆ ఊహే వాళ్లకు స్వేచ్ఛనిచ్చింది. ఉత్తరాల ద్వారా ఇద్దరి మధ్య ఏర్పడే ఈ అనలాగ్ సాన్నిహిత్యం ఇది నేటి డిజిటల్ ప్రపంచంలోని వేగవంతమైన తక్షణ సంబంధాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పూర్తి భిన్నం. ఇక్కడ ఎదురుచూపుకు, ఊహకు స్థానముంటుంది. పదాల మధ్య ఉండే నిశ్శబ్దానికి విలువుంటుంది. వాట్సాప్ మెసేజ్లా తక్షణం సమాధానం రాదు. ఆ గ్యాప్లోనే ఆ ఎదురుచూపులోనే వారి బంధం నెమ్మదిగా రూపుదిద్దుకుంటుంది. వాళ్లు తమ ఉత్తరాల్లో రాసేది కేవలం తమ గురించి కాదు. తాము ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ ఆదర్శ రూపాన్ని కూడా వాళ్లు సృష్టించుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు, భయాలు లేకుండా నిజాయితీగా ఉండగలిగే ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఉత్తరాలు వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఏళ్ల తరబడి నిర్మించుకున్న వారి దినచర్య అనే కోటగోడల్ని అవి నెమ్మదిగా ఎలా పగలగొట్టడం మొదలుపెట్టాయో మనం చూస్తాం. అవును. సినిమాను చూస్తున్నప్పుడు కూడా మనకు ఆ నిశ్శబ్దం, ఆ నెమ్మదితనం బాగా అనుభవంలోకి వస్తాయి. ఆ నిశ్శబ్దం చాలా బలంగా ఉంటుంది. కాని కొంతమంది ప్రేక్షకులకది బోర్ కొట్టించవచ్చు గదా. రావచ్చు. మాటలు లేకుండా కేవలం విజువల్స్తోనే అంత లోతైన భావాలను దర్శకుడు ఎలా పలికించగలిగాడు? అదే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది చాలా మంచి ప్రశ్న. దర్శకుడు రితేష్ బాత్రా ఇంటర్వ్యూలలో చెప్పినట్లు ఈ సినిమాలోని ప్రతి అంశం ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నదే. ఉద్దేశపూర్వకంగా? అవును. ది గార్డియన్ పత్రిక దీనిని నిశ్శబ్ద వాస్తవికత అని వర్ణించింది. క్వైట్ రియలిజం. క్వైట్ రియలిజం. పాత్రల భావోద్వేగ, ఒంటరితనాన్ని, వారి అంతర్గత ప్రపంచాన్ని చూపించడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను వాడారు. ఉదాహరణకు స్టాటిక్ ఫ్రేమింగ్. స్టాటిక్ ఫ్రేమింగ్ అంటే కెమెరా పెద్దగా కదలకుండా స్థిరంగా ఉంటుంది. మామూలు సినిమాల్లో కెమెరా పాత్రలతో పాటు కదులుతూ మనల్ని యాక్షన్లోకి లాగుతుంది. అవును. కాని ఇక్కడ కెమెరా ఒక సాక్షిలా దూరం నుంచి చూస్తుంటుంది. దాంతో ఆ పాత్రలు తమ ఫ్రేములలోని బంధీలుగా ఉన్నారనే భావన మనకు కలుగుతుంది. వాళ్ల జీవితాల్లోని స్తబ్దతను, ఆ మార్పు లేనితనాన్ని. అవును, దాన్ని అద్భుతంగా చూపిస్తుంది. అలాగే లైటింగ్ కూడా చాలా సహజంగా ఉంటుంది. పెద్దగా ఆర్టిఫిషియల్ లైట్లు వాడినట్లుండదు. నిజమే. మనం సినిమా చూస్తున్నట్లు కాకుండా వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. దాన్నే సహజమైన లైటింగ్ అంటారు. ఇది వాస్తవికతను పెంచుతుంది. అలాగే సినిమాలో నేపథ్య సంగీతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా తక్కువ. చాలా సన్నివేశాల్లో కేవలం పరిసరాల శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. ఆ ముంబై లోకల్ ట్రైన్ శబ్దం, వంట చేస్తున్నప్పుడు వచ్చే చప్పుడు, ఆఫీస్లోని గలగల. ఈ నిశ్శబ్దం, ఈ నెమ్మదైన కథనం ద్వారానే దర్శకుడు భావోద్వేగాలను పండిస్తారు. మాటల్లో చెప్పలేని వాటిని దృశ్యాల ద్వారా, నిశ్శబ్దం ద్వారా మనకు చేరవేస్తారు. నేను ఈ సినిమా చూసినప్పుడు నన్ను బాగా కదిలించిన ఇంకో విషయమేంటంటే, ఇలా పక్కింటిలో కనిపించని ఆంటీతో మాట్లాడ్డం. అవును. ఆ వాయిస్ మాత్రమే మనకు వినిపిస్తుంది. ఆవిడెప్పుడూ కనిపించరు. వాళ్ళిద్దరు కూడా ఒక రకమైన లంచ్ బాక్స్ సంబంధాన్నే పంచుకుంటారు. చాలా మంచి పాయింట్. ఒకరినొకరు చూడకుండా. అవును. కేవలం మాటల ద్వారా, వస్తువుల మార్పిడి ద్వారానే కనెక్ట్ అవుతారు. ఆ ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది. అది కూడా ఇలా ఒంటరితనాన్ని, కనెక్షన్ కోసం ఆమె పడే తపనను చూపిస్తుంది. మీరు చాలా అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. ఆ కనిపించని ఆంటీ పాత్ర ఈ సినిమా థీమ్ను ఇంకా బలపరుస్తుంది. ఈ సినిమాలో కనెక్షన్లో భౌతికంగా కాకుండా భావోద్వేగ స్థాయిలో ఏర్పడతాయి. అది ఇలా ఫెర్నాండెజ్ల మధ్య కావచ్చు, లేదా ఇలా ఆంటీ మధ్య కావచ్చు. అంతే. ఇది మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తుంది. అసలైన సాన్నిహిత్యం అంటే ఏమిటి? రోజూ ఒకే ఇంట్లో కలిసి ఉండటమా, లేక ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడమా? ఇక్కడే కథనం చాలా ఆసక్తికరంగా మారుతోంది. సినిమాలో ఉత్కంఠ పోరాటాల వల్ల కాదు, లేదా పెద్ద పెద్ద మలుపుల వల్ల కాదు. అది నిశ్శబ్దమైన ఆశ, భయం మరియు దుర్బలత్వం ద్వారా పెరుగుతోంది. ఆ ఉత్తరాలు కేవలం భోజనం గురించిన సంభాషణలుగా మొదలయ్యి నెమ్మదిగా వాళ్ల జీవితాల్లోకి వెళ్తాయి. అవును. వారి జీవితాల్లోని జ్ఞాపకాలు, బాధలు, కలల గురించి పంచుకునే వేదికగా మారతాయి. ఇది వాళ్లకు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశమే కాదు, తమని తాము కొత్తగా అర్థం చేసుకునేందుకు కూడా సహాయపడుతుంది. సరిగ్గా చెప్పారు. మీరు చెప్పింది చాలా ముఖ్యం. సినిమాలో భావోద్వేగపరంగా మనల్ని కదిలించే ఘట్టం ఒక పెద్ద ఘర్షణ రూపంలో రాదు. నాటకీయంగా ఉండదు. అస్సలుండదు. అది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన క్షణంగా, ఒక మార్పుకు అవకాశమిచ్చే సమయంగా వస్తుంది. వారి దినచర్య అనే గీతను దాటి బయటకు అడుగు వేయగలరా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ సినిమా
అండర్ స్టేట్మెంట్ అనేదాన్ని, అంటే భావాలను అతిగా ప్రదర్శించకుండా సూచనాప్రాయంగా చెప్పడాన్ని ఒక భావోద్వేగ సాధనంగా అద్భుతంగా ఉపయోగిస్తుంది. అంటే ఆ పాత్రలు ఏమాలోచిస్తున్నాయో మనకు డయలాగుల ద్వారా చెప్పరు. వాళ్ళ చర్యల ద్వారా, వారి ముఖ కవళికల ద్వారా, వారి నిశ్శబ్దం ద్వారా మనమే గ్రహించాలి, అంతేనా? ఒక రకంగా చెప్పాలంటే అవును. కాని దర్శకుడు మనల్ని పూర్తిగా గాలికి వదిలేయడు, చిన్న చిన్న సూచనలిస్తాడు. ఉదాహరణకు ఆ ఫెర్నాండెస్ సిగరెట్ తాగే విధానంలో కనిపించే ఆలోచన, ఎడ తన కూతురుతో మాట్లాడేటప్పుడు ఆమె కళ్లల్లో కనిపించే దిగులు, ఇలాంటివి మాటల కంటే ఎక్కువ చెబుతాయి. మనం కొంచెం శ్రద్ధగా గమనించాలని కోరుకుంటాడు. అవును, ప్రేక్షకులుగా మనం వారి ఎంపికల బరువును అనుభవిస్తాము, కాని వారికి ఏం చెయ్యాలో చెప్పబడదు. ఆ అనిశ్చితి, ఆ ఎదురుచూపు ప్రేక్షకుడిని కూడా కథలో భాగం చేస్తోంది. వారి ప్రయాణంలో మనం కూడా ఒక నిశ్శబ్ద సాక్షిగా మారతాం. కరెక్ట్. కాబట్టి ఈ చర్చంతా మనకేం చెబుతోంది? ది లంచ్ బాక్స్ కేవలం ఒక భోజనం డబ్బా పొరపాటుగా చేతులు మారడం గురించిన కథ కాదు. కాదు. అది మనందర్లో ఉండే కనెక్ట్ అవ్వాలనే, గుర్తించబడాలనే నిశ్శబ్దమైన అవసరం గురించిన కథ. మన రోజువారీ జీవితమనే గోడకు ఒక చిన్న పగులు ఏర్పడినప్పుడు, దాని ద్వారా ఒక కొత్త వెలుగు లోపలికి ప్రసరించినప్పుడు ఏం జరుగుతోందో చెప్పే కథ. ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఈ సినిమాలో ఒక చిన్న పొరపాటు, ఒక అనుకోని సంఘటన ఇద్దరు మనుషుల జీవితంపై ఒక కొత్త దృక్పథాన్ని చూపించగలిగింది. అవును. మరి మన రోజువారీ అలవాట్లు, మన దినచర్యలు, మన కంఫర్ట్ జోన్లు, మనం చూడకుండా అడ్డుకుంటున్న విషయాలు, మనం కలవకుండా అడ్డుకుంటున్న మనుషులు ఇంకెన్ని ఉండొచ్చు? ఈ ప్రశ్నతో ఈ పరిశీలనను ముగిద్దాం.